సో హాయ్ అండి. మీరు ఒక కొత్త కార్ కొనాలంటే ఇక్కడ ఆప్షన్ ఏ ఏంటంటే ఫుల్ పేమెంట్ డైరెక్ట్గా 20 lakhs పెట్టి మీరు కొత్త కార్ కొనవచ్చు. లేదు అంటే ఆప్షన్ బి మీరు ఫాలో అవ్వచ్చు. ఆప్షన్ బిలో ఏంటంటే డౌన్ పేమెంట్ 5 lakhs మీరు కడతారు. లోన్ 15 lakhs మీరు లోన్ తీసుకుంటారు. ఎన్ని సంవత్సరాలకి? 7 yearsకి విత్ 8.5 ఇంట్రెస్ట్ రేట్ తోటి. ఓకే, అప్పుడు మీకు 8.5 7 yearsకి ఎంత వడ్డీ పడుతుంది అంటే 4,95,00,000 అంటే 4.95 lakhs మీకు ఇంట్రెస్ట్ పడుతుంది ఈ 15 lakhs కాకుండా. ఇప్పుడు మీ దగ్గర 20 lakhs ఉంది కదా, అందులో ఒక 15 lakhs, ఎందుకంటే 5 lakhs మీరు డౌన్ పేమెంట్ కట్టారు. మీ దగ్గర ఉన్న 15 lakhs 7 yearsకి 8%తో ఎఫ్డి చేశారు అనుకోండి, మీకు వచ్చే అమౌంట్ ఎంత అండి? 10,07,000 దగ్గర. ఓకే, ప్లస్ 30% ట్యాక్స్ పోగా మీకు మిగిలేదు 7,49,000. ఓకే, ఇందులో ఈ 4,95,000 తీసేస్తే మీకు ఇంకా 2,54,000 ప్రాఫిట్ వస్తుంది. ఇలా చూసుకుంటే 20 lakhs కన్నా ఇది మీకు బెటర్. ఇక్కడ మీరు అడగొచ్చు ఇంత ఎలా వస్తుందన్న, ఎందుకంటే ఇక్కడ మీ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ కాంపౌండింగ్. అదే ఇక్కడ మీరు ఈఎంఐ కడుతుంటారు కాబట్టి మీ ప్రిన్సిపల్ అమౌంట్ తగ్గుతూ ఉంటుంది. సో అలాగా మీకు బెనిఫిట్ అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ పేజ్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.